గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయిన అఖండ చిత్రానికి కొనసాగింపు. ఈ సీక్వెల్ ను ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 డీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బాలయ్య, బోయపాటి కలయికలో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో అఖండ 2 పై నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో 2 రోజుల్లో అఖండ 2 నుంచి మరొక టీజర్ రిలీజ్ కానుందట. ఇప్పటికే విడుదలైన టీజర్లో నా శివుడి అనుమతి లేనిదే ఆ ఎముడైనా సరే కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. ఇప్పుడు విడుదల కాబోయే కొత్త టీజర్లో సైతం ఆయన పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందట. అది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వెయిటింగ్ ఫర్ టీజర్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కీలకమైన కారణాల్లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఒకరు. ఇటీవల తమన్ టాలీవుడ్ లో మ్యాసివ్ బీజిఎంలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. గతంలో బాలకృష్ణ, తమన్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ చిత్రాలకు తమన్ అందించిన బీజిఎంస్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా 2021లో వచ్చిన అఖండ సినిమాకు తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ బీజిఎం ధాటికి కొన్ని సెంటర్లలో, థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల తమన్ ఓజీ సినిమాకు అందించిన సంగీతానికి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక పండిట్ సోదరుల రాకతో అఖండ 2 మ్యూజిక్ మరో స్థాయికి చేరుకుంటుందని అభిమానులు బలంగా ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమా చరిత్ర, వర్తమానంతో ముడిపడి ఉండే మాస్ యాక్షన్ డ్రామాగా ఉండవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడితో మరో ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చింది. బాలయ్య 100వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.